హలో ఎవ్రీవన్, పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ గారి పనితీరు చూసి ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారట. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. సిఎస్ రావు గారిది స్టూడియోలో ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈ విమర్శలు ఎలా చూడొచ్చు సార్? జనరల్గా పనిచేసేటువంటి వాళ్ళని, లేదంటే ప్రజాసేవ కోసం తపన పడేటువంటి వాళ్ళని, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వాళ్ళని ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా రాజకీయ ప్రత్యర్థి అయినా ప్రశంసిస్తారు. అలాంటిది కూటమిలో ఉన్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ప్రశంసించకుండా ఎందుకు ఉంటారు? ఖచ్చితంగా ప్రశంసిస్తారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళే లోకేష్ గారిని ప్రశంసిస్తూ ఉన్నారు. ఆయన్ని పదే పదే పలకరిస్తూ ఆయన్ని అసలు విందుకు పిలిచారు కదా. ఆయన్ని విందుకు పిలిచి మొత్తం కుటుంబ సమేతంగా విందిచ్చారు కదా నరేంద్ర మోడీ గారు. ఏమీ లేకుండానే నరేంద్ర మోడీ గారు విందిస్తారా? ఎవరు కదా. అంటే నాయకత్వ లక్షణాలు, రాబోయేటువంటి రోజుల్లో నాయకత్వం ఎలా ఉంటుంది లోకేష్ గారు, ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత, లేదంటే అంచనా వేసిన తర్వాతనే కదా నరేంద్ర మోడీ గారు పిలుస్తారు. ఎందుకంటే ఫక్త్ రాజకీయ నాయకుడు ఆయన. సో కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశంసించారు అని అంటే ఖచ్చితంగా ప్రశంసిస్తారు. కారణం ఏంటంటే ఆయన రాష్ట్రం కోసం పరితపిస్తున్నటువంటి తీరు, కంపెనీలు పెట్టుబడులను తీసుకొస్తున్నటువంటి తీరు, ఇవన్నీ చూసిన తర్వాత ఈ మధ్యకాలంలో 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. ఎవరి గురించి? లోకేష్ గారి గురించి. అన్ని శాఖలు మీద పట్టున్నటువంటి లీడర్గా లోకేష్ గారు కనిపిస్తూ ఉన్నారు. అన్ని శాఖల మీద పట్టు ఉంది అని చెప్పేసి అన్నారు. అంటే అర్థం ఏంటి? కేవలం ఆయనదైతే విద్య, మానవ వనరులు, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి ఆయన. అవే కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ మీద కూడా ఆయనకి పట్టుంది, మిగతా డిపార్ట్మెంట్స్ మీద కూడా అవగాహన ఉంది, అన్ని వాటి మీద నిర్వహణ చేయగలరు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. వ్యక్తం చేశారంటే పవన్ కళ్యాణ్ గారు రాబోయేటువంటి రోజుల్లో మొత్తం అన్ని డిపార్ట్మెంట్ల పైన అవగాహన ఉన్నటువంటి లీడర్ అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఒక మెట్టు లోకేష్ గారు రాజకీయంగా ఎదిగినట్టే కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఆయన ఆ శాఖ మీద పట్టు ఉందా లేదా అనేది బయట చర్చించుకుంటున్నారు. చాలామంది ఏమంటున్నారంటే ఫోన్ చేసినా కానీ ఆ శాఖలో ఇమీడియట్గా పనులు కావట్లేదు అని చెప్పి అంటున్నారు. పైగా ఆయనేమో సినిమాల్లో బిజీగా ఉంటారు, సినిమాల్లో టైం ఇస్తూ ఇటు మళ్ళీ పరిపాలనకి టైం ఇవ్వటం, తర్వాత రివ్యూ మీటింగ్లో ఓపికగా కూర్చోడం అనేది ఇంపార్టెంట్ పొలిటీషియన్కి. కానీ పవన్ కళ్యాణ్ గారు రివ్యూ మీటింగ్లో సుదీర్ఘకాలం పాటు కూర్చున్నటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈవెన్ క్యాబినెట్ సమావేశానికి కూడా అప్పుడప్పుడు మిస్ అవుతుంటారు. సో అది రియాలిటీని గమనించాడు పవన్ కళ్యాణ్ గారు. రియాలిటీని గమనించి చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఓపిక ఉందో, చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లో పెడుతూ ఎంత ఓపికగా మొత్తం అధ్యయనం చేస్తున్నారు. ఆ తర్వాత క్యాబినెట్లో లోకేష్ గారే కనిపిస్తున్నారు అంత సహనంగా, లేదంటే అంత అవగాహనతో పనిచేస్తున్నటువంటి మంత్రిగా లోకేష్ గారు కనిపిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రశంస ఇచ్చి ఉంటారు. జస్ట్ 3 days బ్యాకే ఇచ్చారు. అయితే దాన్ని నెగిటివ్ షేడ్లో చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రశంసని నెగిటివ్ షేడ్లో ప్రొజెక్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే కూటమిలో ఉంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు కదా. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసినటువంటి ప్రభుత్వం. డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు మొన్నటి వరకు. ఇప్పుడేమంటున్నారు? డబుల్ బుల్లెట్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. డబుల్ బుల్లెట్ ట్రైన్ లాగా పరిగెత్తుతుంది రాష్ట్రం అభివృద్ధి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇప్పుడు. సో కాబట్టి అది నెగిటివ్ షేడ్లో కొంతమంది ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో కూటమి ఏంటంటే అది జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అనేది ఒక రాజకీయ పార్టీల వరకే. ప్రభుత్వానికి వచ్చేటప్పటికి మొత్తం ఒకటే. ప్రభుత్వానికి వచ్చేటప్పుడు ఒకటే యూనిట్గా తీసుకోవాలి. మీకు ప్రభుత్వేతర అంశాలకు వెళ్ళినప్పుడు రాజకీయ పార్టీలు తీసుకోవాలి. సో ప్రభుత్వంలో ఒక యూనిట్గా ఉన్నారు కాబట్టి సహచర మంత్రిని ప్రశంసించారు ఆయన. రాజకీయ పార్టీల పరంగా తీసుకున్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు? దాన్ని గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్ని శాఖల మీద మాట్లాడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అలాగే ఇప్పుడు లోకేష్ గారు అన్ని శాఖల మీద ఆయన ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. అందుకని సెటరిక్గా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారని ప్రొజెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ సకల శాఖ మంత్రిగా అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యవహరించిన దానికి ఇప్పుడు లోకేష్ గారు వ్యవహరిస్తున్న దానికి ప్రభుత్వంలో డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. ఆ రోజున ఆయన సలహాదారు, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రికి సలహాదారుగా ఉన్నారు.
కానీ లోకేష్ గారు ఏంటి, లోకేష్ గారు ఒక చరిత్ర సృష్టించారు మంగళగిరిలో. ఆయన అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవనటువంటి చోట ఆయన గెలిచి తన పట్టేంది, తన రాజకీయ సత్తా ఏంది అనేది నిరూపించాడు. ఆ తర్వాత ఆయన క్యాబినెట్లో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి క్యాబినెట్లో స్థానం సంపాదించాడు రెండోసారి. ఆయన క్యాబినెట్ డైరెక్టర్స్ క్యాబినెట్లో. అలాగే యువగళం పాదయాత్ర చేశాడు. తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి యువగళం పాదయాత్ర ఎన్నికలకు ముందు చేశారు. యూత్ని ఆకట్టుకున్నారు. సో ఇన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయి ఎవరికి, లోకేష్ గారికి. తర్వాత ఇండస్ట్రీస్లతోటి ఆయన మమేకం అవుతున్నారు, ఇండస్ట్రీస్లతో మాట్లాడుతున్నారు, వేరే దేశాలకు వెళ్ళి ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరు చేయలేకపోయాం అనుకో, మనం చేయలేకపోయిందని వేరే వాళ్ళు చేశారనుకోండి, వేరే వాళ్ళు చేసినప్పుడు ఏం చేయాలి, అప్రిషియేట్ చేయాలి అంతే తప్ప నువ్వు ఈర్ష్యపడి ఆ చేసే వాళ్ళు కూడా చేయనీయకపోతే ఏమవుతున్నప్పుడు ఆర్గనైజేషన్ దెబ్బతింటుంది, అలాగే ప్రభుత్వం కూడా దెబ్బతింటుంది. చేసే వాళ్ళని ప్రోత్సహించాలి, అవసరమైతే వాళ్ళకి ఇంకా అభినందనలు తెలపాలి, ఇంకా వాళ్ళని ఇంకా ఎక్కువ టైం పనిచేసేలాగా వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తూ ఉండాలి. అదే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సార్ ఇక్కడ ఇప్పుడు పక్క రాష్ట్రాల ఐటీ మినిస్టర్లు కూడా సో నారా లోకేష్ గారి గురించే మాట్లాడటం జరుగుతుంది సార్, ఏం చెప్తారు? ఇప్పుడు ఈ విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే నెగిటివ్ కోణంలో లోకేష్ గారిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ప్రశంసిస్తే వాళ్ళు ఇది తెలుసుకోవాలి. మరి పక్క రాష్ట్రంలో ఉండేటువంటి మినిస్టర్స్, ఇప్పుడు ప్రియాంక ఖర్గే ఉన్నారు, కర్ణాటక ఐటీ మినిస్టర్, ఆయన ఎందుకు విమర్శిస్తున్నారు? అది జలస్ ఫీల్ అవుతున్నారు కదా వాళ్ళు. మరి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు, ప్రత్యేకించి లోకేష్ని గద్దా ఆయన కంపెనీలు తీసుకెళ్ళిపోతాడు, మనం ఏమాత్రం జాగ్రత్తగా ఉండకపోతే అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు కదా. క్యాబినెట్లో తీర్మానం పెట్టి కర్ణాటకలో లోకేష్ గారి దెబ్బకి అక్కడ బెంగళూరు కారిడార్, బిజినెస్ కారిడార్ని ఏర్పాటు చేసుకున్నారు కదా. మరి ఎందుకు చేశారు? ఇంతకాలం పాటు ఎందుకు చేయలేదు అని అంటే, పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతే లోకేష్ వచ్చి తీసుకెళ్ళిపోతారు, లోకేష్ అక్కడి నుంచి ఇండస్ట్రీస్ని ఆహ్వానిస్తూ ఉన్నారు అని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళు బెంగళూరు బిజినెస్ కారిడార్ను ఓపెన్ చేశారు 10,000 కోట్లతోటి. మరి ఇంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్గా ఉన్నప్పుడు, ఇంత టాలెంట్ పర్సన్గా లోకేష్ గారు కనిపిస్తున్నప్పుడు దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఎలా పోలుస్తాం? పోలలేం కదా. సో సజ్జల రామకృష్ణారెడ్డి చాప్టరు, ఆయన పాత్ర అదంతా వేరు, లోకేష్ గారిది వేరు. లోకేష్ గారు ఒక పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన చంద్రబాబు నాయుడు గారి తర్వాత పవర్ఫుల్ లీడరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పవర్ఫుల్ లీడరు సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పగలరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఆయన చెప్పలేరు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక ప్రశంస ఏదైతే ఉందో అది లోకేష్ గారిని మరింత ప్రోత్సహిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో సీఎం కావడానికి కూడా అర్హత ఉంది అనేటువంటి అభిప్రాయంతో ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేసుంటారని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. ఎందుకు అన్ని శాఖల మీద పట్టుంది, అన్ని శాఖలకు సంబంధించినటువంటి దాన్ని మానిటర్ చేసుకోగలడు, పట్టుంది అన్ని శాఖల మీద అని అంటే దాని అర్థం ఏంటి? రాబోయేటువంటి రోజుల్లో సీఎం కావడానికి ఆయనకి అర్హత ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అది అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, సజ్జల రామకృష్ణతో పోలుస్తున్నారు. బట్ ఆయన పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయం ఏమై ఉంటుందో, ఆయన యాక్టివ్గా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనకి పట్టున్నటువంటి లీడర్గా గుర్తించారు పవన్ కళ్యాణ్ గారే. సార్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మాసు, గ్రేస్ కావచ్చు, ఐటీ మినిస్ట్రీ ఇది అంతా కావచ్చు, సో ఆ తర్వాత నారా లోకేష్ గారి అంటే ఏమంటారు? సో అంతే కదా, ఇప్పుడు కనిపిస్తుంది అంతే కదా. చంద్రబాబు నాయుడు గారు తన తర్వాత లోకేష్ గారు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నడపగలరు, పార్టీని నడపగలరు అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించగలిగారు కదా, క్యాడర్లో ప్రజల్లో కలిగించగలిగారు, ఇవన్నీ కలిగించగలిగారు కదా. ఎలక్షన్ ముందే యుగంలో ఆయన చేసినటువంటి ప్రయత్నం ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ప్రజల్లో యాక్సెప్టెన్సీ ఉంది. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ యాక్సెప్టెన్సీ ఉంది, అధికార యంత్రాంగం కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ లోకేష్ గారిని కాదనలేకపోతున్నారు కదా. ఇంతకుముందు సీనియర్స్ కొంత దూరంగా ఉండేవాళ్ళు కొంతమంది, కానీ ఇవాళ ఆ పరిస్థితి అది లేదు కదా. లోకేష్ గారిని తోటి కలిసి నడవడానికి సిద్ధమయ్యారు కదా సీనియర్స్ కూడా అందరూ. ఇప్పుడు ఐకమత్యంగా ఏకకాండంతో లోకేష్ గారిని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. ఈవెన్ కూటమిలో ఉండేటువంటి వాళ్ళు కూడా, కూటమిలో నరేంద్ర మోడీ గారు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీకి ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అంటే రాబోయేటువంటి రోజుల్లో కాబోయేటువంటి సీఎంకి తగినటువంటి అర్హతలు ఆయనకు ఉన్నాయి అనేది డైరెక్ట్గా కాకపోతే ఇండైరెక్ట్గా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు
తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్టు భావించడానికి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.